ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది. అనర్హులకు పథకాల్లో చోటు కల్పిస్తున్నారని చెప్పి గ్రామస్తులు నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్పై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను నెట్టివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదేనా ప్రజాపాలన అని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపించింది. మరో వార్త చూసినట్లయితే నర్సంపేట మండలం గురిజాల గ్రామంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గ్రామ సభలో అంతా గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అధికారులను నిలదీసిన పరిస్థితి. ప్రజలు కూడా ఇదేనా ప్రజాపాలన, ఎందుకు అనర్హులను జాబితాలో చోటు కల్పిస్తున్నారని ప్రజలు కూడా నిలదీసిన పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి మండలం హట్యానాయక్ తండాలో నిర్వహించిన గ్రామ సభ ఆందోళనకరంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రసాభాసగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, మరోవైపు రైతు భరోసాకు సంబంధించిన జాబితాలో అన్ని తప్పుల తడకగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను నిలదీసిన పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే జాఫర్గఢ్ మండల కేంద్రంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ రైతు ధర్నా కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని రాజయ్య వ్యాఖ్యానించారు. దాంతోపాటు కాంగ్రెస్ హయాంలో అన్ని కోతలు ఎగవేతలే అని విమర్శించారు. దాంతోపాటు గ్రామ సభల్లో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పాల్గొనడం లేదని, ఎక్కడైనా ఒక్కరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటే వాళ్ళను కూడా ప్రజలు తరిమి కొడుతున్నారని ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించారు రాజయ్య. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే దేవరుప్ల మండలం సింగరాజుపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా పెన్షన్దారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని వృద్ధులను మోసం చేసిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మరో వార్త చూసినట్లయితే ఏటూరు నాగరం మండలం కొండాయి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. అనర్హులకు జాబితాలో చోటు కల్పించాలని గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరొకసారి అర్జీ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. అధికారుల దగ్గర ఫారంలు లేకపోవడంతో బయటి వ్యక్తుల దగ్గర 10 రూపాయలకు ఒక అర్జీ కొనుక్కొని అక్కడ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన దుస్థితి పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.